పవర్ ప్రాజెక్ట్ ఒప్పందాలు రద్దు చేయాలని ఆదివాసీ ప్రజానికం పెద్ద ఎత్తున మధ్యవలస గ్రామంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ బహిరంగ సభ ద్వారా ప్రభుత్వానికి ఒక అల్టిమేట్ ఇస్తున్నాం. ఈరోజు మధ్యవలస ప్రాంతంలో వేలాది మంది గిరిజనులు కదిలినప్పటికీ ప్రభుత్వం కానీ స్పందించి హైడ్రో పవర్ ఒప్పందం రద్దు చేయకపోతే అవసరమైతే అల్లూరు జిల్లా మొత్తం ఆదివాసీ ప్రజానీకాన్ని తీసుకొచ్చి ఈరోజు జిల్లా కేంద్రం నుంచి పోరాటాన్ని ప్రారంభిస్తాం. అవసరమైతే అసెంబ్లీ కూడా ముట్టడికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ పెద్దకోట ప్రాంతంలో పర్యటన చేసి అదానికి ఈరోజు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కట్టిపెట్టాడు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి చోట ఆయన పర్యటన చేసిన చోట అన్ని చోట్ల కూడా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేపడుతున్నారు. ఇది చాలా దుర్మార్గమైనది. ఆదివాసీ ప్రాంత రక్షణ కోసం జలాసమాధి కాకుండా కాపాడాలని చెప్పి ఆదివాసులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తారు. కాబట్టి ఆదివాసీ యొక్క ప్రజల యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వం గౌరవించాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పందాలు రద్దు చేస్తాం. ఈ రోజు అసెంబ్లీలో తీర్మానం చేయమని చెప్పి 22న హెచ్చరిక చేశాం. ఈ రోజు వరకు ప్రభుత్వం ప్రకటన చేయలేదు. ఈ రోజు చివరి రోజు అసెంబ్లీ. నువ్వు అసెంబ్లీలో ప్రకటన చేయకపోతే ఇక్కడ ఆదివాసీ అసెంబ్లీ జరుగుతుంది. ఈ ఆదివాసీ అసెంబ్లీలో నేను జలసభ చేయడానికి సిద్ధమవుతుందని చెప్పుకునే సందర్భంగా ప్రభుత్వానికి మనం హెచ్చరిక చేస్తున్నాం. మొన్న కూటమి నాయకులు చాలా మంది చెప్తున్నారు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కావాలని కొద్దిమంది కోరుతున్నారట, ఇంకొద్దిమంది వద్దని కోరుతున్నారట. వద్దని కోరుతున్నారు ఎవరు, కావాలని కోరుతున్నారు ఎవరు చెప్పండి అని చెప్పట్లేదు వాళ్ళు. కానీ ఈరోజు వేలాది మంది మొత్తం 9 మండలాల్లో ఆదివాసులు తమ భూభాగాన్ని జలసభ చేయకుండా అడ్డుకోవాలని వందలాది గొంతు ఏలాది గొంతు ఏకమే ఒక పక్క పోట్లాడుతుంటే మరో పక్క కార్పొరేట్ కంపెనీలకు అమ్ముడు పోయి ఇంగిలి మెతులు తింటున్న కూటమి నాయకులకు ఒక పక్క హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కావాలంటున్నారు. కాబట్టి మన ప్రజలు తేల్చాలి, మీరు ఆదివాసుల పక్షాన ఉంటారా లేదంటే నవోదయ కంపెనీ పక్షాన ఉంటారా తేల్చుకోమని ఈరోజు కూటమి నాయకులకి మేము విజ్ఞప్తి చేస్తాం. ఈ సందర్భంగా ఈరోజు కూటమి నాయకుల ప్రభుత్వం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ జియో ఇస్తే వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు ఈరోజు చాలా మంది చాలా బాధపడిపోతున్నారు. చంద్రబాబును విమర్శిస్తున్నారు, చంద్రబాబును దొంగ అంటున్నారు, చంద్రబాబు పాల్పరిచే హక్కు లేదని చెప్తున్నారు. మంచిదే, వైసీపీలు చేస్తున్న ఆరోపణలు కూడా వాస్తవం ఉంది, మేము కాదనట్లేదు. కానీ ఆ రోజు గత సంవత్సరం క్రితం వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎర్రవరం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు, పెద్దకోట హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ రోజు టీడీపీ మీద రోడ్డు మీద వచ్చారు. ఈ రోజు చంద్రబాబు ప్రభుత్వం ఇస్తే వైసీపీ రోడ్డు మీద వచ్చారు. వీళ్ళు ఎలా ఉన్నారంటే ఊసరిలో రంగు మారుస్తున్నారు. వీళ్ళంతా ఊసరిని చూశారు కదా, ఊసరిలు రోజుకు ఒక రంగు మారుస్తుంటుంది, గంటకు ఒక రంగు మారుస్తుంటుంది, అలాగే రంగు మారుస్తున్నారు. ఈరోజు ఆదివాసులు వ్యతిరేకిస్తుంటే వాళ్ళ పక్క నుంచి నిలబడి పోజిచ్చినట్టు ఇస్తున్నారు. కానీ మేము చెప్పదలుచుకుంది వైసీపీ కూడా ఉద్యమాలు చేయవచ్చు, మేము కాదనట్లేదు. టీడీపీ కూడా ఉద్యమాలు చేయవచ్చు, కాదనట్లేదు. కానీ ప్రజలకు క్షమాపణ చెప్పి చేయాలి. మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ జియో ఇచ్చాడు, అది తప్పు. ఆ రోజు రద్దు చేయలేకపోయాడు, ఆ రోజు మేము పోరాటం చేయలేకపోయాం. కానీ ఈ రోజు జరుగుతున్న పోరాటానికి మేము ఉంటామని చెప్పి ప్రజలకు క్షమాపణ చెప్పి ఉద్యమాలకు వస్తే నమ్ముతారు. నిన్న మీరు చూసిన అనంతగిరి మండలం జరిగింది వైసీపీ పార్టీ ధర్నా. ఈ రోజు మన సభ జరుగుతుంటే వైసీపీ పార్టీలు కూడా ఈ సభకు వస్తామని చెప్పారు. మేము వద్దాం లేదు సార్, మీ ఇష్టం అన్నాం. కానీ వాళ్ళకి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. మీరు ప్రజలకు క్షమాపణ చెప్పి చెప్పాలని అందరు కోరారు. నేను వైసీపీ పార్టీ నిర్వహించిన ధర్నా 250 మంది కూడా లేరు. ఎందుకు లేరు? వైసీపీ పార్టీ గతం ప్రజలకు మోసం చేసింది, ఆదివాసులు మోసం చేసింది. ఆ మోసాన్ని ప్రజలు గుర్తించారు కాబట్టి నిన్న వాళ్ళ ధర్నాకు మద్దతు లేరు. కొద్దిమంది ఎంపీటీసీలకి వాళ్ళ నాయకులు హెచ్చరిస్తున్నారట, మీరు ఆదివాసీ గర్జన సభకి జనాలు మొబిలైజేషన్ చేస్తున్నారు, మీకు ఎంపీటీసీ టికెట్ ఇవ్వమని చెప్తున్నారు. వైసీపీ అంటున్నారని చెప్పి చాలా మంది మాతో చెప్తున్నారు. నిజంగా వైసీపీలు ఉన్నవాళ్ళు, టీడీపీలు ఉన్నవాళ్ళు, జనసేన ఉన్నవాళ్ళు, మీకెవరు వైసీపీ జనసేన టీడీపీ టికెట్ ఇవ్వకపోతే రండి. ఈ రోజు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కమిటీ తరఫు నుంచి మీకు గెలిపిస్తాం, మీకు ప్రజాపం చేస్తాం. ప్రజాసభ నుంచి పోట్లాడేందుకు మేమంతా అండగా ఉంటామని చెప్పి కూడా మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు చాలా మంది సర్పంచులు, ఎంపీటీసీలు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వద్దు బాబోయ్ అని చెప్పి తీర్మానం చేశారు. తీర్మానం చేసి ప్రభుత్వానికి ఇచ్చారు. ఆ ప్రభుత్వం తీర్మానం తీసుకుని 4 తీసుకుంటే పనికొద్దని పక్కన పెట్టేసింది. ఆ రోజు వైసీపీ పార్టీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు తీర్మానం చేస్తే జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. ఈ రోజు ప్రజాప్రతినిధులు తీర్మానం చేస్తే చంద్రబాబు కూడా పట్టించుకోవట్లేదు.